ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. ఫిబ్రవరి 8వ తారీఖు 2వ శనివారం నాడు ఉదయం 10 గంటలకి విజయవాడలోని బీసెంట్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి దివంగత వంగవీటి మోహన్ రంగా గారి ఇంటి పక్కన ఉన్నటువంటి మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 5వ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించబడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రూపొందించినటువంటి వికలాంగుల హక్కుల చట్టం 2016 మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూ జీవో నెంబర్ 13 జారీ చేసినటువంటి వికలాంగుల హక్కుల చట్టం నియమాలు అనగా రూల్స్ 2023ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పుస్తకాన్ని ఈ సభావేదిక మీద ఉన్నటువంటి అతిథుల చేత ఆవిష్కరింపజేయటం జరుగుతుంది. కాబట్టి విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్కి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మరియు ప్రాథమిక సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గౌరవ సీఎం గారి ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర గారు, గౌరవ డైరెక్టర్ గారు మన పుస్తకానికి ముందు మాట రాయటం జరిగింది. మిగతా వారివి ఇంకా రావాల్సి ఉంది. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోవడం వలన లేట్ అవుతుంది. అలాగే గౌరవ మంత్రివర్యులది కూడా విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రివర్యులది కూడా నాకు తెలిసి ఇవాళ రావచ్చు. గౌరవ చీఫ్ సెక్రటరీ గారిది కూడా ఇవాళ రావచ్చు. కాబట్టి ఇదంతా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ జమలయ్య గారు, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ దుర్గారావు గారు అండ్ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ GDVS వీరభద్రరావు గారు, మేమందరము కూడా ఈ యొక్క వర్క్లో నిమగ్నమై ఉన్నాము. అట్ ది సేమ్ టైం గెస్టులని ఆహ్వానించే విషయంలో కూడా మేమందరం కూడా ఒక టీం వర్క్గా వర్క్ చేస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే కనుక, రాయలసీమ జిల్లాల వాళ్ళు మరియు ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళు నైట్ బయలుదేరి పొద్దున్నే వస్తారు. కాబట్టి వారందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ అరేంజ్ చేయటం జరుగుతుంది. నెల్లూరు నుంచి ఈస్ట్ గోదావరి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఉదయాన్నే బయలుదేరి వస్తే కనుక సరిపోతుంది. కాబట్టి వారు దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఏ జిల్లాల వాళ్ళు ఎంతమంది వస్తున్నారనేటువంటిది నాకు ఈరోజు అనగా 31వ తారీఖుకి తెలియజేయమని రిక్వెస్ట్ చేశాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ జిల్లాల వాళ్ళు ఎంతమంది వస్తున్నారనేటువంటిది మాకు తెలియజేస్తే తదనుగుణంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ విషయాలను కూడా తెలియజేయవలసిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ మరొక్కసారి మన యొక్క విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 5th యాన్యువల్ కన్వెన్షన్కి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ థ్యాంక్ యూ అన్నడాలు.